53 గంటలు దాటిన ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్. చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అడుగడుగున అవరోధాలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 9 రకాల బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణిలో విపత్తు నిర్వహణ శాఖ నిపుణులు, అలాగే ఐఐటి మద్రాస్, ఎల్ఎన్టీ టీం, జార్ఖండ్ మైనింగ్ టీం, ఇలా ఎక్కడైనా సరే నిపుణులు ఎక్కడున్నా సరే వాళ్ళను హుటాహుటిన సంఘటన స్థలానికి రప్పించి రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల చిక్కుకున్న వాళ్లను 2 రకాల పరికరాలతో ఎస్ఎల్బీసీకి మద్రాస్ ఐఐటి టీం వచ్చింది. బురద ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లగలిగే ఎక్విప్మెంట్ తో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అవరోధాలన్నీ కూడా దాటుకుంటూ వ్యూహాత్మకంగా లోపలికి వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. మద్రాస్ ఐఐటి నుంచి ప్రత్యేక బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్ లో తమ వంతు సాయం అందిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను. ఐఐటి మెడ్రాస్ నుంచి ఇక్కడికి 2 సాంకేతిక సంబంధించిన పరికరాలు ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఒకసారి చూసుకోవచ్చు. పుష్ క్యారం పరికరాల ద్వారా బురద నీరు పేరుకుపోయిన ప్రదేశంలో నేరో స్పేస్లోకి వెళ్ళి టన్నెల్ లోపల ప్రస్తుతం కండిషన్ ఎలా ఉందంటూ ఒకసారి చూసే ప్రయత్నం అక్కడ ఈ పరికరాల ద్వారా అక్కడ చూసి అక్కడి నుంచి వెంటనే అప్డేట్ ఇక్కడికి వస్తున్న పరిస్థితులు కొద్ది. మరో పక్క ఇంకో పరికరం కూడా తీసుకొచ్చారు, ఇండో బోట్. సో ఇది ఇండో బోట్. ఈ ఇండో బోట్ రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే కింద వీల్స్ ఉంటాయి. సో ఈ వీల్స్ని ఒక్కసారిగా ఈ వీల్స్ లోపలికి ఎక్కడైతే బురద పేరుకుపోయి ఉంటుందో ఆ బురదకి సంబంధించి లోపల చొచ్చుకొని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అంటే లోపల ఎట్లా పరిస్థితి ఎట్లుంది, కింద ఏ విధంగా ఉంది, లోపల దానికి సంబంధించి ఎట్లాంటి పరికరాలు ఉన్నాయి, లోపల ఏమన్నా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్న పూర్తి స్థాయిలో అక్కడ తెలుసుకునే అవకాశం ఉంది. చూసుకోండి, ఇదంతా చాలా నేరో స్పేస్కి సంబంధించి అంటే చాలా స్పష్టంగా క్లియర్గా ఇటు వాటర్ కావచ్చు, బురద లోపల ఏముంది, లోపల అంటే ఏం అడ్డుపడుతున్నాయి, అవతల సిచ్యువేషన్ ఎలా ఉంది, నీరు ఏ విధంగా వస్తుందని పూర్తిగా ఈ పరికరాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మద్రాసు నుంచి ఇంజనీర్లు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు ఇక్కడ చేరుకున్నారు, ఏంటి ఈ పరికరాలకు సంబంధించి ఎప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది, ఈ పరికరాల ద్వారా ఎట్లాంటి లాభాలు పొందే అవకాశం ఉంది, లోపల సిచ్యువేషన్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? మేము ఈరోజు మార్నింగ్ వచ్చామండి. మేము చెన్నై నుంచి ఈ పరికరాలు తీసుకొని ఇంకొంచెంసేపట్లో వెళ్ళబోతున్నాం లోపలికి. ఎందుకంటే మనకి ఇక్కడ లోపల వెళ్ళడానికి ఆ ట్రైన్ సంథింగ్ ఉందంటారు కదా, దాని ద్వారానే వెళ్ళడం. దానికోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. అది రాగానే మేము వెళ్తాం ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు. లోపలికి వెళ్ళి లోపల కండిషన్ చూసి ఇన్కేస్ ఏమైనా మా ద్వారా చెక్ చేయవలసి ఉంటే ఫ్రంట్ ఇంకా పడిపోయిన కూలు ఎక్కడైతే కొలాప్స్ అయిందో దానికన్నా ముందు ఇంకేమైనా చెక్ చేయవలసి ఉంటే దీని ద్వారా చెక్ చేయడానికి ట్రై చేస్తామండి ఇప్పుడు మేము. సో లోపల ఎందుకంటే బురదతో పాటు అక్కడున్న బోర్వెల్ టన్నల్ కూడా పూర్తిగా ఇరిగిపోయి ముక్కలు పడిపోయిందని చెప్తున్నారు నిన్నటి నుంచి అధికారులు. సో దానికి సంబంధించి దాన్ని ఎట్లా ఇది పసిగట్టే అవకాశం ఉంది? సో లోపలికి దాన్ని కాదని ఏ విధంగా అంటే టన్నల్ లోపలికి ఏ విధంగా వెళ్తుంది, కింద నుంచే కాకుండా లేకపోతే సైడ్ నుంచి కూడా ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? ఇది ఏంటంటే అండి మనకి పుష్ క్యామ్ అన్నాం కదండి, అది ఏంటంటే మనకి చిన్న గ్యాప్ దొరికినప్పుడు ఆ చిన్న గ్యాప్ నుంచి మేము దీన్ని కెమెరాని లోపల పంపించి దాన్ని చేతితో ముందుకు తోస్తామండి. అది లేదు దాని ద్వారా వెళ్ళట్లేదు, కొంచెం సమ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అయిపోయింది అనుకున్నప్పుడు ఇండోబోట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాంట్లో అది మనకి ఒక 10 kgs దాకా ఉంటుంది రోబోట్. అది ఇండోబోట్ అనేది అది బై వీల్స్ మీద నడుస్తుంది. అది మనకి జాయిస్టిక్తో పాటు రిమోట్ కంట్రోల్ ద్వారా ముందుకు పంపిస్తాం దాన్ని. అది ముందుకు కొంచెం ఏమైనా అడ్డంకులు వస్తే దాని మీద ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేసి ముందుకెళ్ళి మనకి చూపిస్తుంది అనమాట 360 కెమెరా ద్వారా. సో ఇన్ఫర్మేషన్కి సంబంధించి వెంటనే అంటే అక్కడ స్పాట్లో మీకు తెలుస్తుందా, అది వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుందా, ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు, మీ దగ్గర ల్యాప్టాప్స్ కానీ అవన్నీ తెచ్చుకున్నారా, వెంటనే తెలిసే అవకాశం ఉందా? మనకి ఇదేంటంటే పుష్ క్యామ్ అనేది మనకి దానికి డిజిటల్ వీడియో రికార్డర్ అని చెప్పి ఉందండి. దాంట్లో మనకి ఏంటంటే లైవ్ ఫుటేజ్ అనేది చూపిస్తుంది ఎట్ సేమ్ టైం విత్ 0 డిలే. ఇంకోటి ఇండోబోట్ అనేది ఉందండి, అది ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేస్తాం అనమాట మేము. ల్యాప్టాప్లో మాకు దానికోసం ఒక యాప్ ఉంది, ఆ యాప్లో మనకి లైవ్ అనేది చూపిస్తుంది అనమాట. మా ల్యాప్ అనేది చూపించుకుంటూ దాన్ని ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనకి ఎట్ ఏ టైంలో లైవ్ రికార్డింగ్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ కెమెరాతో ఏదైనా రికార్డ్ చేస్తున్నాం అంటే కెమెరా రికార్డ్ చేస్తుంది కదా, ఇక్కడ ఫ్రంట్ స్క్రీన్ మీద మనకి వీడియో కూడా చూపిస్తుంది మనం ఏం రికార్డ్ చేస్తున్నాం అనేది. సేమ్ అలాగే ఇది కూడా సేమ్ అలాగే చూపిస్తుంది అండి మనకి. ఎంతమంది వచ్చారు మీరు మెడ్రాస్ నుంచి? మేము మెడ్రాస్ నుంచి 3 వచ్చామండి. కాకపోతే ఇది మేము ఎల్ఎన్టీతో పాటు టైఅప్ అవి చేస్తున్నాం, ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇండియాలో చేస్తున్నాం. దానివల్ల ఎల్ఎన్టీ మమ్మల్ని ఇక్కడ పిలిచింది కాబట్టి మేము ఎల్ఎన్టీ వాళ్ళు ఇంకో 3, మేము 3 మొత్తం 6 వచ్చాం. ఇది 6 కలిసి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి ఇప్పుడు మేము.
ఇప్పుడు కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో వీళ్ళు టన్నల్ లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కువగా బురద నిన్న చూసుకుంటే దాదాపు 13.8 కిలోమీటర్ల దాకా ఇటు నిన్న రెస్క్యూ టీమ్స్, నేవీ టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అని కూడా వెళ్ళినాయి. కానీ రాత్రి తర్వాత అంతకంతకు బురద ఎక్కువ వస్తుంది, వాటర్ ఎక్కువ వస్తున్న కొన్ని నేపథ్యంలో నిన్నే అధికారులు చాలా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఇంజనీర్లు సంప్రదించారు. సో వాళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారు. ఈ పుష్ క్యామ్ ద్వారా లోపలికి అంటే నేరో ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం ఉందంటూ ఇంజనీర్లు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో వాసు, టీవీ9 శ్రీశైలం, SLBC.